మీద చూపెట్టడం అంటే ఇదే. ఇజ్రాయెల్ మీద డైరెక్ట్గా యుద్ధం చేసి గెలవగలిగిన సీన్ ఇరాన్కి లేదు. అందుకే హౌతీ తీవ్రవాదుల ద్వారా, హిజ్బుల్లా తీవ్రవాదుల ద్వారా, హమాస్ తీవ్రవాదుల ద్వారా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ద్వారా, ఇస్లామిక్ జిహాద్ ద్వారా వాళ్ళ చేత దాడులు చేపిస్తూ ఉంటుంది. ఇరాన్కి సమస్య ఏంటంటే ఇజ్రాయెల్కి వెనకాల అమెరికా ఉన్నది, యూరోప్ దేశాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఇజ్రాయెల్ని కాపాడుకొస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ని నాశనం చేయడం అంటే జెనోసైడ్, ఒక జాతి అంతం. టోటల్గా ఆ ప్రాంతం మొత్తాన్ని ముస్లిమేతర్ని లేకుండా చేసేటటువంటి ఒక ఎత్తుగడలో భాగం అని గ్రహించినే క్రైస్తవ దేశాలైనటువంటి యూరప్ దేశాలు, నాటో దేశాలు ఇప్పుడు ఇజ్రాయెల్ని కాపాడుకొస్తున్నాయి. తమ మతం కాకపోయినా వేరే మతం వాళ్ళని చంపేయడానికి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారన్నటువంటి ఉద్దేశంతోనే, లేదా ఆ దేశాన్ని కూడా మత మార్పిడి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే అనేక క్రైస్తవ దేశాలు ఈ మధ్యకాలంలో ఇస్లామిక్ కంట్రీస్ కిందకు మారిపోయినాయి, లైక్ టర్కీ. కాబట్టి ఇది కూడా అట్లా కాకుండా చూసేందుకు సహకరిస్తుంది, అంతకుమించి వేరే ప్రేమ ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్కి సంబంధించి జరుగుతున్నటువంటి తాజా కథ ఏంటయ్యా అంటే, ఏదైతే ఇరాన్ ఇక డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద ఏమీ చేయలేక ఈ తీవ్రవాదుల ద్వారా చేయిస్తూ తాజాగా ఇజ్రాయెల్కి సహకరిస్తున్నారన్న పేరుతో ఇరాన్లో ఉన్నటువంటి 6గురిని ఉరి తీసింది. 18 మందిని ఆ మధ్యన అరెస్ట్ చేసింది. మనం చెప్పుకున్నాం, ఇజ్రాయలీ స్పైస్, గూఢచారులు అన్నటువంటి పేరుతో అరెస్ట్ చేసింది. ఇందులో రెండో కోణం కనబడుతుంది. ఇరాన్లో ఆ మధ్యన తిరుగుబాటు జరిగినాయి కదా, ఆ తిరుగుబాటు చేసినటువంటి ఉద్యమకారులను కొంతమందిని చంపేశారు కదా, కాల్చి చంపడమో ఉరేసేయడమో. కొంతమంది పెద్ద మనుషులుగా ఉన్నారు, వాళ్ళని ఇప్పుడు ఈ జాబితాలో చేర్చి ఇజ్రాయెల్ తీవ్రవాదులు, ఇజ్రాయెల్ తరపున సీక్రెట్ ఏజెంట్లు అన్న పేరుతో ఉరి తీశారు అన్నటువంటి విషయం అక్కడ ప్రజలు చెప్తున్నారు.